ఏపీలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు, వర్షాలకు రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. అరటి, మామిడి, వరి, మిర్చి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. ఇవాళ రేపు కూడా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఏపీలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు బీభత్సం సృష్టించాయి. మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. అనేక చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక చోట్ల పశువులు బలయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుతో నలుగురు ప్రాణాలు కోల్పోగా చెట్టుకూలి మరొకరు ప్రాణం విడిచారు. వినుకొండలో పిడుగుపడి మరో వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఐనవోలు వద్ద వినుకొండ కురిచేడు ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. బొల్లాపల్లి మండలంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి సుమారు 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగి మిర్చి, బొప్పాయి పంటలు నేలవాలాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్తు తీగలు తెగిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వైఎస్ఆర్ జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లెలో పిడుగుపాటుకు 5 గొర్రెలు, 3 మేకలు మృత్యువాత పడ్డాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుత్తలూరు మండలంలో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, ముమ్మడివరం, ప్రత్తిపాడు, తొండంగి మండలాలతో పాటు ఏజెన్సీలోని రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరం చల్లని గాలులతో సేద తీరింది. వేసవితో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఊరట లభించగా వర్షానికి వడగండ్లు తోడు కావడంతో పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈరోజు, రేపు కూడా కోస్తాంధ్ర, రాయలసీమల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అకాల వర్షాలు, పిడుగులతో ప్రాణాపాయం ఏర్పడకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.